అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో నేను మనకి 2024 సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది, అలానే ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగలు ఏమిటి, ఇంకా ముఖ్యంగా శ్రావణ మాసం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అలాగే శ్రావణ మాసంలో ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయి, ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి, ఇలా అన్ని విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ప్రతి మాసానికి కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్టే ఈ శ్రావణ మాసానికి కూడా చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయండి. ఈ మాసంలో ప్రతి ఒక్క స్త్రీ కూడా ఎంతో వైభవంగా, ఘనంగా, భక్తి శ్రద్ధలతో తమ సౌభాగ్యం కోసం వరమహాలక్ష్మి దేవుని పూజిస్తారు. అలానే ఈ మాసంలో ముఖ్యమైన ఎన్నో పర్వదినాలు అయితే రానున్నాయండి. వరలక్ష్మి వ్రతం, రాఖీ పూర్ణిమ, శ్రీకృష్ణ జన్మాష్టమి, ఇలా ఎన్నో ముఖ్యమైన పర్వదినాలు అయితే రానున్నాయి. ఈ మాసంలో గృహప్రవేశం, వివాహం, ఇలా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ మాసం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. ఈ మాసానికి మరొక ప్రత్యేకత కూడా ఉందండి. విష్ణుమూర్తి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరుతో మనకి ఈ శ్రావణ మాసం అనేది ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో ఏ వ్రతాన్ని ఆచరించినా, ఏ పూజలు చేసినా ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలుగుతుంది. అలానే వ్రతఫలం కూడా శీఘ్రంగా కలుగుతుంది. అందుకని ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా లక్ష్మీనారాయణులను ఆరాధిస్తూ ఉంటారు. ఇన్ని ప్రత్యేకతలతో కూడుకుని ఉన్నదే శ్రావణ మాసం. మరి ఇన్ని విశేషాలతో కూడుకున్న ఈ శ్రావణ మాసం మనకి ఈ 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే, మనకి ప్రతి సంవత్సరము కూడా ఈ శ్రావణ మాసం శ్రావణ శుద్ధ పాడ్యమి తిథి నుండి ప్రారంభమయ్యి శ్రావణ బహుళ అమావాస్య తిథితో మనకి ఈ శ్రావణ మాసం అనేది ముగుస్తుందండి. అయితే మనకి 2024 సంవత్సరంలో ఏ రోజుతో ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తుందో ఇప్పుడైతే తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి 2024 ఆగస్టు 5వ తేదీ సోమవారం పాడ్యమి తిథి నుండి 2024 సెప్టెంబర్ 3 మంగళవారం అమావాస్య తిథితో మనకి ఈ శ్రావణ మాసం అనేది ముగుస్తుందండి. మనకి ప్రతి మాసం లాగానే ఈ శ్రావణ మాసం కూడా 30 రోజులు అయితే ఉంటుందండి. అయితే ఇంక ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్క స్త్రీ తమ సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారాలు అలాగే శ్రావణ శుక్రవారాలను చేస్తూ ఉంటారండి. ఈ శ్రావణ మాసంలో 4 శ్రావణ మంగళవారాలు అలానే 4 శ్రావణ శుక్రవారాలు అయితే వచ్చాయండి. అయితే ఇప్పుడు ఇవి ఏ తేదీల్లో వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా శ్రావణ మంగళవారాల గురించి తెలుసుకుందామండి. మనకి మొదటి శ్రావణ మంగళవారం ఆగస్టు 6వ తేదీ మంగళవారం రోజు వచ్చిందండి. ఈ రోజు తిథి విధియ మకా నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజున చాలా మంది స్త్రీలు ఆనవాయి ఉన్నవారు శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని అయితే ఆచరించుకుంటారండి. ఇంకా రెండవ శ్రావణ మంగళవారం ఆగస్టు 13వ తేదీన వచ్చిందండి. ఈ రోజున నవమి తిథి విశాఖ నక్షత్రం అయితే ఉన్నాయి. ఇంకా మూడవ శ్రావణ మంగళవారం ఆగస్టు 20వ తేదీన వచ్చిందండి. ఈ రోజు పాడ్యమి తిథి ధనిష్ట నక్షత్రం అయితే ఉన్నాయి. ఇంకా 4వ శ్రావణ మంగళవారం ఆగస్టు 27వ తేదీ అయితే వచ్చిందండి. ఈ రోజు 2 తిథులు కలయిక అయితే ఉంది. మనకి అష్టమి తిథి, నవమి తిథి అయితే ఉన్నాయండి. ఈ రోజు రోహిణి నక్షత్రం ఉంది. ఇంకా మీకు మొదటి శ్రావణ మంగళవారం రోజు శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేసుకోవడం కుదరలేని వారు ఈ శ్రావణ మాసంలో వచ్చి ఈ 4 మంగళవారాల్లో ఏ రోజైనా మీరు శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని అయితే ఆచరించుకోవచ్చండి. శ్రావణ మంగళ గౌరీ వ్రతం నోము కింద నోచుకునేవారు, ఆనవాయితీ ఉన్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని అయితే చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఎవరికైనా ఆనవాయి లేకపోతే అప్పుడు మీరు ఈ శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని పూజించుకోండి. అమ్మవారిని పూజించుకోవడం వల్ల అఖండమైనటువంటి సౌభాగ్యం అనేది కలుగుతుంది. ఇంకా ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి అతి ముఖ్యమైనటువంటి శ్రావణ శుక్రవారాల గురించి ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఇంకా మొదటి శ్రావణ శుక్రవారం వచ్చేసి ఆగస్టు 9వ తేదీన వచ్చిందండి. ఈ రోజు పంచమి తిథి హస్త నక్షత్రం అయితే ఉన్నాయి. ఇంకా రెండవ శ్రావణ శుక్రవారం వచ్చేసి ఆగస్టు 16వ తేదీన అయితే వచ్చిందండి. ఈ రోజు ఏకాదశి తిథి, ద్వాదశి తిథి 2 తిథుల కలయిక అయితే ఉంది. అలానే ఈ రోజు మూల నక్షత్రం ఉందండి. మనకి శ్రావణ మాసంలో ప్రతి ఒక్క పుణ్య స్త్రీ కూడా వరలక్ష్మి వ్రతం అనేది ఆచరించుకుంటారండి. అయితే మనకి వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో ఎప్పుడు వస్తుంది అని అంటే పౌర్ణమి కంటే ముందుగా వచ్చే శుక్రవారం రోజు అయితే వస్తుందండి. మనకి పౌర్ణమి 19వ తేదీన ఉందండి. మనకి 16వ తేదీన అయితే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవాలి. ప్రతి ఒక్క స్త్రీ కూడా అఖండమైనటువంటి సౌభాగ్యం కోసం, సిరి సంపదల కోసం ఈ రోజున వరమహాలక్ష్మి అమ్మవారిని అయితే పూజిస్తారండి. ఒకవేళ మీకు ఈ శ్రావణ మాసంలో ఈ రోజున మీకు అమ్మవారికి వ్రతం చేసుకోవడం కుదరకపోతే ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఇంకా మూడవ శ్రావణ శుక్రవారం వచ్చేసి ఆగస్టు 23వ తేదీన వచ్చింది. ఈ రోజున చవితి తిథి, రేవతి నక్షత్రం ఉన్నాయి. ఇంకా 4వ శ్రావణ శుక్రవారం ఆగస్టు 30వ తేదీన అయితే వచ్చిందండి. ఈ రోజు ద్వాదశి తిథి, పునర్వసు నక్షత్రం అయితే ఉన్నాయి. ఇంకా మనకి ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా వచ్చే పండుగల గురించి ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఆగస్టు 5 సోమవారం శ్రావణ మాసం ప్రారంభం. ఆగస్టు 6
మంగళవారం శ్రావణ మంగళ గౌరీ వ్రతం, ఆగస్టు 9 శుక్రవారం గరుడ పంచమి, ఆగస్టు 10 శనివారం కల్కి జయంతి, ఆగస్టు 15 గురువారం స్వాతంత్ర దినోత్సవం, ఆగస్టు 16 శుక్రవారం వరలక్ష్మి వ్రతం, ఆగస్టు 17 శనివారం శనిత్రయోదశి, ఆగస్టు 19 సోమవారం రాఖీ పూర్ణిమ జంధ్యాల పూర్ణిమ, ఆగస్టు 22 గురువారం సంకటహార చతుర్థి, ఆగస్టు 26 సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి, ఆగస్టు 29 గురువారం మజే ఏకాదశి, ఆగస్టు 30 శుక్రవారం శ్రీవత్స ద్వాదశి, ఆగస్టు 31 శనివారం శనిత్రయోదశి, మాస శివరాత్రి ప్రదోష వ్రతం, సెప్టెంబర్ 2 సోమవారం పోలాల అమావాస్య, సెప్టెంబర్ 3 మంగళవారం అమావాస్య తిథి అయితే ఉందండి. అంతేనండి, విన్నారు కదా శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు అయితే ఇవేనండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.